ఉంది, కంటిన్యూ అవుతున్న, అంతకు ముందు కంటిన్యూ అయింది, గత 5 సంవత్సరాలు కంటిన్యూ అయింది, అమరావతి ఉద్యమం మీద కంటిన్యూ అయింది, అసెంబ్లీలో కంటిన్యూ అయింది, అసెంబ్లీ బయట కంటిన్యూ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. కిరణ్ అనేవాడిని ప్రభుత్వమే అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో భారతిరెడ్డి గారి సైలెన్స్ పట్ల మీరేమనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. డిబేట్లో ఉన్న మహిళా ప్రతినిధులకి అలానే పెద్దలందరూ కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, ఇది వికట కవి అనే పదం లాంటిది నాలాంటి వాళ్ళకి. కుడి నుంచి ఎడమ వైపు రాసిన వికట కవే, ఎడమ నుంచి కుడివైపుకు రాసిన వికట కవి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ దేశం కానీ సోషల్ మీడియాలో ఉంది. సోషల్ మీడియాని రాజకీయ అస్త్రం చేసుకున్న యుగంలో ఉంది. భారతిరెడ్డి గారి దగ్గర నుంచి భువనేశ్వరి దేవి వరకు, నారా బ్రాహ్మణి గారి దగ్గర నుంచి షర్మిలారెడ్డి వరకు అందరూ బాధితులే. ఇందులో వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. అంటే నాయకుల భార్యలని, 4 గదుల జీవితాలని రహదారి మీద పెట్టి హననం చేస్తున్న ఈ ముష్కర మూకని, లేదా ఈ గంజాయి మొత్తు కొకైన్ మూకని చట్టాల ప్రకారంగా బంధించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సరే, మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భారతిరెడ్డి గారి మీద ఇన్ని మాటలన్నా, లేదా వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ఇంత హననం చేస్తున్నా, తన ఆడపడుచునన్నా, తన అత్తగారినన్నా, భువనేశ్వరి దేవినన్నా ఒక్క మాట కూడా భారతిరెడ్డి గారు మాట్లాడటం లేదేంటి? ఆమెకి బాధ్యత ఉండాలి కదా అని మీరు అడుగుతున్నారు. అవును, భారతిరెడ్డి గారు మాట్లాడరు. తల తీసుకురమ్మంటే తెచ్చే వాళ్ళు ఉన్నంత వరకు ఏ మహిళ మాట్లాడు. భారతిరెడ్డి మాట్లాడితే చేబ్రోలు కిరణ్ తలకాయ తీసుకొస్తారు. మీరు అంటున్నారు చేబ్రోలు కిరణ్ తప్పు చేశాడు, క్షమాపణ చెప్పించాం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క ఈ ప్రక్షాళన దిశగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకున్నారని మీరు అంటున్నారు. కానీ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చేబ్రోలు కిరణ్ హత్య చేస్తామనే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పారు. జరుగుతూనే ఉంది. కరెక్టే. దేవినేని అవినాష్ పాత్రికేయ సమావేశం పెట్టి చెప్పాడు. నంద్యాల మాజీ ఎంపీ అనంతపురం నుంచి అమరావతి కొరకు వచ్చి చేబ్రోలు కిరణ్ యొక్క కడుపు మీద కాలేసి తన్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ రోజున ప్రభుత్వాలు ఒక వర్రా కిరణ్ అరెస్ట్ చేస్తేనో, చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేస్తేనో ఈ హననం ఆగదండి. ఇదే హననం కొనసాగితే ఏ మహిళ కూడా రాజకీయ పార్టీల్లో ఉండదండి. ఆనాడు వైసీపీ పార్టీని, నిజానికి మనం అనుకున్నట్టుగా వైసీపీ పార్టీనే సోషల్ మీడియా హననానికి బొడ్డు కోసి పేరు పెట్టి బారసాల జరిపి తిలకం దిద్ది ఆంబోతుల్లాగా పంపించింది. ఈ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అదే కదా. సరే, ఆ ప్రభుత్వం తీసుకోలేదు చర్యలు. ఈ ప్రభుత్వం ఏం చెయ్యాలి? ఒక్కనైనా అంకుశం సినిమాలో లాగా కాళ్ళు పైకి తలకాయ కిందకి పెట్టిన చర్య ఏమన్నా తీసుకుంటే అంతా కూడా సద్దుమణుగుతుంది. ఆ కిరణ్ అనేవాడు ఒక కామన్ మ్యాన్, కాళ్ళకి చెప్పులు లేని వ్యక్తి. నా జేఏసీ మెంబర్ని పంపించా అసలు కిరణ్ ఏ కులము అని. 11 సంవత్సరాలుగా తండ్రి మంచం మీద ఉన్నాడు, తల్లి టైలరు, ఒక నిరుద్యోగి తమ్ముడు. ఆ కామన్ మ్యాన్ని బలిచ్చేసి ఇదొక మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా వైసీపీ వాళ్ళేం ఆగట్లేదు. మీరు చూపించిన వీడియో సారాంశం అదే. రేపు చేబ్రోలు కిరణ్ ప్రాణాలకు హాని జరిగితే ఎవరిది బాధ్యత? చంద్రబాబు నాయుడు గారు రక్షిస్తాడా? నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారినే. ఎవరు రక్షించరు? బిడ్డకి రక్షిస్తారండి? ఏమండే చేబ్రోలు కిరణ్ అనే ఒక కామన్ మ్యాన్ కి ముసుగేసి పసుపు సైనికుడు అండి వాడు. అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన హననం అది. మీరు భువనేశ్వరి దేవిని తిట్టినందుకు మీరు ఎవరైనా అరెస్ట్ చేసి ఉంటే ఇప్పటికైనా ఏడాది కాలంలో, లేదంటే ఇదే ఖమ్మంపాటి శిరీష గారిని హననం చేసినందుకు మీరు అరెస్ట్ చేసి ఉంటే, అమరావతి మహిళలకు పేర్లు పెట్టినందుకో, బాలకోటని తిట్టినందుకో, లేదా మన వెంకటకృష్ణ గారిని తిట్టినందుకో మీరు చర్యలు తీసుకొని ఉంటే మేము అంటాం ప్రభుత్వాన్ని శభాషణని. అంటే మీ సైనికుని మీరు బదిలీ